కేంద్రం చేపట్టిన సైనిక నియామక విధానం అగ్నిపథ్పై కాంగ్రెస్ మండిపడింది. ఈ పథకాన్ని సైనికులకు, మాజీ సైనికులకు చేసిన ద్రోహంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అగ్నిపథ్ను రద్దు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ సైనికుల సమావేశంలో ప్రసంగిస్తూ పెన్షన్ సంక్షేమ వ్యయాలను తగ్గించే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం దేశానికి, దాని సాయుధ దళాలకు మధ్య ఉన్న సుదీర్ఘకాల ఒప్పందాన్ని నీరుగార్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు చెబుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తన హెలికాప్టర్ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిందని, దీంతో తను సభాస్థలికి చేరుకోలేకపోయానని రాహుల్ గాంధీ తెలిపారు. దేశానికి, ప్రభుత్వానికి, దాని సైనికులకు మధ్య ఉన్న సంబంధం పవిత్రమైనదని రాహుల్ గాంధీ అన్నారు. అగ్నిపథ్ పథకం ఆ బంధాన్ని బలహీనపరిచిందని ఆయన పేర్కొన్నారు. సైనికుల పింఛన్లు, సంక్షేమంపై ఖర్చును తగ్గించి తద్వారా ప్రభుత్వ వనరులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను కేంద్రం బలహీనపరుస్తోందని, రక్షణ కొనుగోళ్లు, కాంట్రాక్టులలో కొన్ని పెద్ద కార్పొరేట్ గ్రూపులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని కూడా రాహుల్ ఆరోపించారు. మాజీ సైనికుల ప్రతినిధులతో ఇటీవల జరిపిన సంభాషణను ప్రస్తావిస్తూ వైకల్య పింఛన్కు సంబంధించిన పన్ను మినహాయింపులతో సహా ఇతర ప్రయోజనాలను ఉపసంహరించుకోవడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని లోక్సభలో విపక్ష నేత అన్నారు. సేవలో ఉన్న విశ్రాంత సైనిక సిబ్బంది ప్రయోజనాలను తగినంతగా పరిరక్షించుకోలేదని ఆరోపిస్తూ ఒకే ర్యాంకు, ఒకే పింఛను అమలును కూడా ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక, విదేశాంగ విధాన నిర్ణయాలపై కూడా తన విమర్శలను విస్తరిస్తూ మోదీ రాజీ పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత వ్యవసాయ మార్కెట్ను అమెరికన్ ఉత్పత్తులకు తెరవడం దేశీయ రైతులకు నష్టం కలిగించవచ్చునని కూడా రాహుల్ గాంధీ హెచ్చరించారు. రెండు దేశాల మధ్య పరిణామం, యాంత్రికీకరణ, సాంకేతిక సామర్థ్యాలలో ఉన్న అపారమైనటువంటి వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ చిన్న, సన్నకారు భారతీయ రైతులు పెద్ద అమెరికన్ వ్యవసాయ వ్యాపార సంస్థలతో పోటీ పడడానికి ఇబ్బంది పడతారని, ఇది గ్రామీణ జీవనోపాధికి, ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆయన వాదించారు. ప్రభుత్వ ఆర్థిక పనితీరును లక్ష్యంగా చేసుకున్న ఈ కాంగ్రెస్ అగ్రనేత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇప్పటికే దెబ్బతిన్నాయని వాదించారు. అమెరికా నుండి పెరిగిన దిగుమతులు దేశీయ తయారీ రంగాన్ని, ఉపాధి కల్పనను మరింతగా దెబ్బతీశాయని ఆయన అన్నారు. సాంప్రదాయకంగా ఎంఎస్ఎంఈలు ఉద్యోగులుగా ప్రధాన వనరుగా ఉన్నాయని పేర్కొంటూ పెరుగుతున్న దిగుమతులతో పోటీ పడవలసి వస్తే వస్త్రాలు, చేతి వృత్తులు, పాదరక్షలు, ఆటో విడిభాగాలు, చిన్న తరహా తయారీ వంటి రంగాలు అదనపు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రక్షణ కాంట్రాక్టులతో సహా వ్యూహాత్మక ఆస్తులు కొన్ని వ్యాపార సమూహాల చేతుల్లో కేంద్రీకృతం కావడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు విస్తృత జాతీయ ప్రయోజనాలను పనంగా పెట్టి ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలకు అప్పనంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరాఖండ్ కాళీసేన రాష్ట్ర అధ్యక్షుడు భూపేష్ జోషి తాజాగా ఢిల్లీలోని ముస్లిం వర్గాన్ని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేస్తూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో సూర్య చౌహాన్ అనే హిందూ యువకుడిపై హత్యపై జోషి తీవ్రంగా స్పందించారు. సూర్య చౌహాన్ను అసద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అసద్ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ మేరకు ఢిల్లీలోని ముస్లింలను ఉద్దేశించి జోషి మాట్లాడుతూ, జై శ్రీరామ్ మిత్రులారా, ఢిల్లీలోని ముస్లింలకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు నమాజ్ చేయడం మర్చిపోతారు. అంతేకాకుండా చాలామంది హిందువులు పవిత్రమైన రోజుగా భావించే ప్రతి మంగళవారం నాడు ఢిల్లీలోని మసీదులలో హనుమాన్ చాలీసా పఠిస్తామని ఆయన ప్రకటించారు. ఈద్ రోజున జరిగిందని భావిస్తున్నటువంటి సూర్య చౌహాన్ హత్యను జోషి ఖండించారు. ఆయన మాట్లాడుతూ, మీరు మా హిందూ సోదరుడిని ఈద్ రోజున హత్య చేశారు. ఇప్పుడు హిందువులు ఊరుకునే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. కాగా ముస్లింల గురించి భూపేన్ జోషి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేశ రాజధానిలో మతపరమైన ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళనలు రేకెత్తించాయి. మతపరమైనటువంటి ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం, అలాగే ద్వేషాన్ని రెచ్చగొట్టడం, మత సామరస్యానికి భంగం కలిగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా ప్రచారం అవుతున్నందున అధికారులు పరిస్థితిని నిశితంగా గమనించే అవకాశం ఉంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.